ఇప్పుడు ఆ టీవీ సీరియల్స్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్ కదా మీకు? Yes, అంటే yes. దట్ వాజ్ ఇన్ From 96, 96 నుంచి continuous కంటిన్యూస్ గా till 2023 వరకు. ఇప్పటికి తమిళ్, తెలుగు, తమిళ్, తెలుగు. కన్నడ. ఐ వర్క్ అంటే ఇది గొప్ప విషయం అని కాదు మరి అన్ని రోజులు ఖాళీగా ఉండడం వల్ల ఐ యూస్ టు వర్క్ ఆల్మోస్ట్ టిల్ అబౌట్ 22 hours రోజుకి. అంటే అంత కసితో పనిచేశారు కసితో కదా పని. సార్? 3 అప్పుడు బోత్ వెర్ దే, తెలుగు తమిళ్ రెండు కలిపి ఇక్కడ చెన్నైలోనే ఉన్నాయి. సో హాఫ్ డేస్ అనమాట. 6 hours చేసి మళ్ళీ వీటన్నిటికి మళ్ళీ డబ్బింగ్లు చెప్పి పొద్దుని. అలా మొదట మీకు బ్రేక్ ఇచ్చిన సీరియల్ ఎవరు సార్? వాట్ వాజ్ ద ఫస్ట్ టర్నింగ్ దూరదర్శన్ అమ్మ. దూరదర్శన్. దూరదర్శన్లో వాళ్కే అని చెప్పి ఒక సీరియల్ చేశాను, వాళ్కై. ఇళరాజా గారు. దాని తర్వాత అప్పుడు ఆ దీంట్లో ఫస్ట్ వస్తున్న వీక్లీ సీరియల్స్ మర్మదేశం. దాని తర్వాత డైలీ సీరియల్స్ ఇది కథ కాదు, పిన్ని. తర్వాత అక్కడ తమిళ్లో అన్ని, మనకి తెలుగులో వదిన వచ్చి ఇంకా అక్కడి నుంచి స్ప్రీ అందుకుంది. మీ క్యారెక్టర్స్ అన్ని మీకోసం టైలర్ మేడ్ గా వస్తాయంటే దే గేవ్ మీ దట్. లక్కీలీ అది పండే ఎవరు నేను. దట్ ఈస్ మోస్ట్ ఎంజాయబుల్ క్యారెక్టర్ ఏది సార్ టీవీలో? బికాజ్ మీ లాంగర్ ఇన్నింగ్స్ టీవీలో దీంట్లో నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది, మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది, నన్ను నటుడిగా కూడా బతికించింది 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇది కథ కాదు, దాంట్లో ఇట్ హ్యాస్ ఆల్ షేడ్స్, గుడ్ బ్యాడ్ డర్టీ అన్నీ కలిపి అదొకటి. పిన్ని, సాక్రిఫైసింగ్ ఫ్రెండ్. తర్వాత అన్నీ అని చెప్పి మన తెలుగులో వదిన వచ్చింది, బట్ పెద్దగా తెలుగులో కంటే తమిళ్లో హిట్ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీ వాడంటే. అది కూడా ఏంటంటే ఏజ్ ఆఫ్ నా ఏజ్ ఇస్ అబౌట్ 32-33 years. ఆ దీంట్లోనే ఐ వాజ్ ప్లేయింగ్ 60-year-old పర్సన్. ఒక మోస్ట్ ఈగోయిస్టిక్ వాడు లాయర్ అనమాట. వాడి జీవితంలో ఎప్పుడు ఓటమి అన్నది చూడలేదు. అలాంటిది ఒక కేసులో ఒక యంగ్ అమ్మాయి దగ్గర ఓడిపోతాడు. ఓడిపోయిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే అటు వీడి కొడుకు కూడా లాయరే, అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తాడు. సో పెద్ద పలానా రామనాథన్ కొడుక్కి సోయిన్స్ అని న్యాచురల్లీ అది ఉంటుంది కదా హైప్. దీన్ని అందరూ ఓ వాటర్ఫుల్ అమ్మ, నువ్వు అదృష్టం ఇది తీరా ఇంటికి వచ్చి పెళ్ళై ఇంటికి వచ్చి ఫస్ట్ డే ఈ టేక్స్ హర్ టు ది లైబ్రరీ, హిజ్ లైబ్రరీ అండ్ సేస్ ప్రామిస్ మీ యూ విల్ నెవర్ అగైన్ గెట్ ఇన్ టు ద కోర్ట్ అని. అక్కడ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తున్న దీంట్లోని మళ్ళీ వీళ్ళిద్దరికి ఇది కావాలి, ట్యాంగిల్ కావాలి. ఒకానొక పరిస్థితిలో వీడికి ఆరోగ్యం బాగుండదు. దెన్ షీ టేక్స్ అప్ ది కేస్. హీ హిమ్సెల్ఫ్ సేస్ ఐ డోంట్ థింక్ మా అబ్బాయి కూడా వీడు చేయలేడేమో, ఇది ట్యాకిల్ చేయలేడు, ఇవి పాయింట్స్ యూ టేక్ అని. సో రోజు ఈవినింగ్ వచ్చి అమ్మాయి ఇంత కూర్చొని ఇతను చెప్పడం, అలా వెళ్తున్న క్యారెక్టర్. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్, వండర్ఫుల్. ఇప్పుడు కూడా అదే మీరు అదే స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి సార్, ఎన్ని రోజులు పర్ మంత్ యూ మస్ట్ బి బిజీ అట్లీస్ట్? లేదు, టెలివిజన్ ఉన్నంత కాలం ఐ వాజ్ బిజీ ఆల్ దీస్ డేస్. నేను టెలివిజన్ చేసినప్పుడు ఇక్కడ 15 రోజులు, అక్కడ 15 రోజులు చేశాను. సినిమా అన్నది ఏమైపోయిందంటేనమ్మా, అది మార్పుని యాక్సెప్ట్ చేయాలా లేదా తెలియదు నాకు. ఆ రోజుల్లో మళ్ళీ ఏమైనా అని సరే ఆ రోజులు ఈ రోజులు అని మా అబ్బాయి అంటుంటాడు, నాన్న ఆ రోజులు ఈ రోజులు అనద్దు అని. మేము 100కి 1,000కి ఒక్కరోజు వినేవాళ్ళం. ఇవాళ క్యాన్సిల్ అండి. ఆ క్యాన్సిల్ కూడా ఏంటంటే ఏదో అవుట్డోర్ షూటింగ్ ప్లాన్ చేసి వేరే ఇంకే వర్క్ లేక పరిస్థితుల వల్ల, వర్షం వల్ల దేనో క్యాన్సిల్. ఇవాళ పరిస్థితి ఏమైపోయింది, షూటింగ్ ఉందంటే ఆశ్చర్యపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు క్యాన్సిల్ అయినట్టు. నైట్ ఎప్పుడైనా ఫోన్ వచ్చిందంటే షూటింగ్ ప్రోగ్రామ్ చెప్తాడా క్యాన్సిల్ చెప్తాడా అన్నది కూడా అర్థం కావట్లేదు. అలా అయిపోయింది అది. అదొక్కటే కొంచెం డిఫికల్టీ. దానివల్ల ఏమైపోతుందంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లాన్ ఫర్ మై టీవీ. వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ డేట్స్ ఇచ్చేయాలి కదా. అదేమో డైలీ న్యూస్ పేపర్ లాంటిది. మ్యాటర్ ఏముంది అన్నది అనవసరం, బట్ ద పేపర్ హ్యాస్ టు గో. అలాగే ఎపిసోడ్ హ్యాస్ టు గో. మేము ఇక్కడి నుంచి 1 to 7th అక్కడ వర్క్ చేసి 8th నుంచి నేను సినిమాలకు అనుకుంటే వీళ్ళు ఏంటంటే లేదండి సార్ 8th నుంచి మనం చేయట్లేదు, మాకు 1 to 7th కావాలంటారు. అది ఇంపాసిబుల్. పాపం వాళ్ళకి ప్లానింగ్ చేయడానికి కష్టం అయిపోతుంది. సో నాకు తెలుసు దాంట్లో ఉన్న ఇబ్బందులు తెలుసు కనుక మర్యాదగా మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఈ మధ్య మీరు యాత్రలో చాలా ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ వచ్చింది మీకు. సినిమా ఆడాలి కదమ్మా. బట్ నెవర్దలెస్ అంటే మీకైతే ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది కదా సార్? ఇట్స్ లవ్లీ, చాలా హ్యాపీ. నాకు మేజర్ ఏంటంటే
మీరు దాని గురించే కదా నన్ను అక్కడి నుంచి పిలిపించి ఐ వాంట్ టు డూ అన్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ విత్ యూ అని యాక్చువల్లీ అవును. రైట్ చెప్పేసి. సార్. అవును. మనిషి అన్నవాడు ఏంటంటే ప్రతిదీ ఎవరైనా నువ్వు చేసిన పని బాగుంది అని అనుకుంటే అది తెలిసి తెలియకుండా ఒక ఆనందాన్ని ఇస్తుంది. తెలిసిన వాళ్ళు చెప్పడం వేరు. అవును. రోజు పరస్పరం కలిసి ఇప్పుడు మీరు మాట్లాడారంటే ఐ నో స్వప్న మేడం. సో వారు చెప్పారంటే ఓకే. బట్ మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఎవరో ఒకళ్ళు వస్తూ సార్ ఆ సినిమా చూశాను చాలా బాగుందంటే దట్ వేస్ అ లాట్. అవును. ఇట్ కమ్స్ ఫ్రమ్ ట్రూ ఇదనమాట. అండ్ ఎవరైనా తప్పించేది దానికే. Mm. ఇప్పుడు యాజ్ అన్ యాంకర్ మీరు కూడా వెళ్తున్నప్పుడు మేడం పలానా వాళ్ళ ఇంటర్వ్యూ నేను చూసాను చాలా బాగుందంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా హ్యాపీనెస్. దెన్ అక్కడి నుంచి మనం ఏంటంటే ఏం చేసాము దాంట్లో ఏం క్వశ్చన్స్ అడిగాం, హౌ డిడ్ వి ప్రజెంట్ అవర్ సెల్స్ అని మనం నేర్చుకుంటున్నాం. దట్స్ ఇట్. బట్ ఇప్పుడు దెన్ హౌ డు యూ కీప్ బిజీ సార్? ఇప్పుడు క్యారెక్టర్స్ అవి ఇప్పుడు ఏ సినిమాలు సైన్ చేశారు ఆల్రెడీ? సుబ్బయ్య గారి సినిమా జరుగుతుందమ్మా, ముత్యాల సుబ్బయ్య గారిది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీస్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిలిం. నేను అడిగాను గురువా అవసరమా అని, లేదు పిల్లలు ఏదో చెప్తున్నారు ఉన్న కాంటాక్ట్స్. సో దిస్ ఫిలిం టోటల్గా మళ్ళీ పాత స్టైల్ ఆఫ్ ఫిలింలోనే వెరీ వెరీ ఎమోషనల్ ఫిలిం. అమ్మ మనసు అని పేరు పెట్టారు. ఇట్స్ స్టోరీ బిట్వీన్ అ సన్ అండ్ మదర్. దీని మీద అనమాట. ఇట్స్ ఒక చిన్న కాలనీలో జరుగుతుంది. ఆ కాలనీలో ఒక పెద్ద మనిషి అనమాట. ఇలాంటి కథలు కూడా ఇప్పుడు తీస్తారా అనిపిస్తుంది సార్. అంటే హీస్ కమ్ డౌన్. అదే ఆయన 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 నమ్మకం అది. నేను వారితో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను గురువా ఇది అంటే, లేదు గురువా మనం మన వర్క్ అయిన సినిమాలన్నీ ఎమోషనల్ ఫిల్మ్స్. ఆ ఎమోషన్ అన్న మిస్ అయిపోతున్నారు. సో ఐ వాంట్ టు డూ ఆన్ దట్. ఎమోషన్ అని ఉంటుంది బట్ బేసిక్గా మిగతా ఇప్పుడు కావాల్సిన దీంట్లోని ఆ కుర్రాడు ఆఫీసు అవన్నీ దోస్ ఆర్ ఆల్ లైటర్ వెయిన్ సీన్స్. ఆ లైటర్ వెయిన్ సీన్స్లో ఈ ఎమోషన్ తీసుకొస్తే ఇది డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అమ్మా. ఎమోషన్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీబడి. అయితే దాన్ని కరెక్ట్ టైంలో అలా గెలితే ఇట్ వర్క్స్ అవుట్. సో ఆయన నమ్మకం ఉంది, వీఆర్ వర్కింగ్ అవుట్.